మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లు తొమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి. చాలా బాగుంది. లాస్ట్ లో సెంటిమెంట్ కూడా డైలాగ్ సూపర్. మదర్ సెంటిమెంట్ డాన్స్ అయితే తిరగదీశాడు మహేష్ బాబు. చెప్పాల్సిన అవసరం లేదు అసలు. ఈ మధ్య ఒక డైలాగ్ ఫేమస్ అయింది, కుర్చీ మడత పెడితే డైలాగ్ డాన్స్ వేరే లెవెల్. అసలు ఇన్ని సినిమాల్లో లేదు మహేష్ బాబు డాన్స్ తిరగదీశాడు అండి. అసలు వేరే లెవెల్ అయింది ఇంకా సినిమా. బట్ స్టోరీ కొంచెం స్లో ఉంది కానీ బాగుంది. ఫ్యామిలీకి బాగుంటుంది, ఫ్యాన్స్ పండక్కి హిట్ వచ్చినట్టేనా? వచ్చినట్టు సినిమా బాగుందన్న, చక్కగా తీసిన సినిమా, పర్ఫెక్ట్ మూవీ. మహేష్ బాబు యాక్టింగ్ మాత్రం సూపర్. సెకండ్ హాఫ్ అయితే ఫ్యామిలీ సెంటిమెంట్ సూపర్. నిజంగా చెప్తున్నాను, మహేష్ బాబు ఫ్యాన్కే కాదు, సినిమా చాలా బాగుంది. డాన్సెస్ ఎలా ఉన్నాయి? సూపర్ అన్న. వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్ డాన్స్ అంటే మహేష్ బాబు సినిమాలో ఇదే. ఫస్ట్ హాఫ్ లో సూపర్, సెకండ్ హాఫ్ ఇంకా సూపర్. సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి కదా, సెంటిమెంట్ అయితే సూపర్. లాస్ట్ 20 నిమిషాలు అయితే కళ్ళ నీళ్ళు వస్తాయి ఎవరికైనా. సినిమా అయితే సూపర్. నా మహేష్ అన్న అయితే అస్సలు ఏమాత్రం డౌట్ లేదు. మాకైతే ఫ్యాన్స్కి అయితే పండగ. జై బాబు, జై జై బాబు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సినిమాలో కథ అయితే తక్కువ ఉంది, కాకపోతే మదర్ సెంటిమెంట్ అయితే బాగానే ఉంది. మొత్తం అంతా బాగానే ఉంది. ఇది జెన్యూన్ టాక్. యాజ్ పర్ నేను ఫ్యాన్గా మాట్లాడుతున్నాను, ఇదే జెన్యూన్ టాక్. దట్స్ ఇట్. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ భయ్యా. ఫ్యామిలీస్ అయితే మాత్రం ఎరగ తీసేద్ది ఫ్యామిలీస్కి. కానీ అంటే భారీ ఫైట్స్, ఇప్పుడు వచ్చిన జనరేషన్కి పెద్ద పెద్ద ఫైట్లు ఆ టైప్ కాకంటానా మూవీ హ్యాపీగా ఫ్యామిలీకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసుకొని రావాల్సిన మూవీ ఇది. అలాగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దునిగో. మొత్తం అభిమానులు అందరూ ఉన్నారు. అభిమానుల మాట కాదు, ఓన్లీ ఫ్యామిలీ చూడండి సినిమా. తిరిగిలేదు సూపర్. కుర్చీ సాంగ్ అయితే ఎవరు కూర్చోరు, కుర్చీ సాంగ్ ఎవరు కూర్చోరు. పండక్కి మరి ఎలా ఉంటుంది అనుకుంటారు విజయం మహేష్ బాబు? ఊపు పండగ ఊపు. సంక్రాంతి సినిమాలో దట్ ఈస్ సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబుని మళ్ళీ మీరు కాలేజీ కన్నా ఎక్కువ చూడొచ్చు. అంత గ్రేట్ సినిమా సూపర్ గా ఉందా. ఆ తల్లికు అమ్మానా కొడుకుది సెంటిమెంట్ సూపర్. బాబు డాన్సులు ఎరగదీస్తాడు. మాకు ఈ సంక్రాంతి ఇప్పుడు నుండే స్టార్ట్ అయిపోయింది. జై బాబు, జై బాబు. సినిమా బాగుంది, సూపర్ సినిమా హిట్. బాబు జై బాబు. సినిమా చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుందన్న. క్లైమాక్స్ అయితే బుర్రపాడు, ఫుల్ సెంటిమెంట్ అన్న, ఫ్యామిలీ సెంటిమెంట్ మొత్తం. సినిమా మొత్తానికి ఏంటి హైలైట్ అంటే రమణగాడు అన్న. ఆ రమణగాడు ఉంటే ఎంతమంది ఎలాగైనా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో సహా చూడొచ్చు అన్న. ఒక పూర్తి ఉండదు, తేడా మాట్లాడిన అందరూ కూర్చుని మడపడిపోతాయి అన్న. సినిమా పండగకి సంక్రాంతికి రిలీజ్ అయింది, భారీ విజయాన్ని అందిస్తుందని చెప్పచ్చు. నాగవంశీ గారు ఆల్రెడీ చెప్పేశాడు, రాజమౌళి గారు రికార్డులు అన్నింటికి దగ్గరలో పెట్టేస్తారన్న మాట నిలబెట్టుకున్నారన్న. త్రివిక్రమ్ మార్క్ ఉందన్న సినిమాలో. చెప్పండి అన్న, సినిమా ఎలా ఉంది? మహేష్ బాబు మాస్ జాతర చూస్తారు సంక్రాంతికి. బాబు వన్ మ్యాన్ సార్, తల్లి సెంటిమెంట్ బుర్రపాడు. సినిమా మాత్రం బుర్రపాడు. త్రివిక్రమ్ గారి మార్క్, మహేష్ బాబు గారి మార్క్. ఆ కుర్చీని మడత పెట్టి పడిసింది మామూలు కాదు. సినిమా అయితే చాలా బాగుంది. మనకి ఎలాగైతే కుర్చీ మడత పెడతాడో బాబు మడత పెట్టాడు లోన. సూపర్ హిట్ సినిమా. ఆ కుర్చీని మడత పెట్టి సాంగ్ ఉందా, బాబు బాక్స్ ఆఫీస్ వాళ్ళు మడత పెట్టాడు లోన. త్రివిక్రమ్ గారు అంటే మనం సెంటిమెంట్స్, డైలాగ్స్ కానీ సీన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం, అవన్నీ ఎలా ఉన్నాయంటారు? త్రివిక్రమ్ నీకు తెలుసు కదా, నా త్రివిక్రమ్ రైటర్ ఎలా రాస్తాడు సేమ్ బాబుకి ఎలా సంబంధించి అలాగే రాశాడు సినిమాకి. డైలాగ్స్ అన్ని పిచ్చి అరుపులే లోన, మామూలుగా ఉండదు అన్న. కుర్చీ మడతాడు సాంగ్. బాబు ఫ్యాన్స్ అందరికి ఒక జాతరగా వచ్చినట్టేనా? సంక్రాంతికి జాతర, ఫ్యాన్స్ అందరికి జాతర. జై బాబు, జై బాబు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెంటిమెంట్ మాత్రం సూపర్ అన్న. సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం యాక్టింగ్ సూపర్. అసలు ఇప్పటి వరకు చూడండి మహేష్ బాబు చూసాం. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. ఫైట్స్ అవన్నీ ఎలా ఉన్నాయంటే ఆయన చూస్తాం, ఫైట్స్ కూడా ఎలా ఉన్నాయంటారు? ఫైట్స్ స్లో మోల్ అదరగొచ్చాడు. మ్యూజిక్ దానికి బీజిఎం అదిరిపోయింది. సినిమా వెళ్తున్న టైంకి లేపాడన్న. మదర్ సెంటిమెంట్ సూపర్ అన్న, సూపర్. మడత పెట్టి ఆ సాంగ్ మాత్రం సీరియల్ చింపేసింది అన్న. 2024 ఒక బెస్ట్ ఫిల్మ్ అన్న. బ్లాక్ బస్టర్. నాటు తాగు 10 రోజులు టికెట్లు లేవండి ఇప్పుడు బుక్ మై షోలోనా అన్న. టికెట్ కావాలంటే బ్లాక్ లో కొనాల్సిన పరిస్థితి ఇప్పుడు. అన్న బాస రేంజ్ లో ఉంది. గుంటూరు కారం
జై జై బాబు. డాన్సెస్ కానీ యాక్టింగ్ కానీ ఎలా ఉన్నాయి మొత్తం? అన్న యాక్టింగ్ గురించి నాకు చెప్పాల్సిన లేదన్నా. ఇంకా మహేష్ బాబు ఎవరు చేయలేడు. శుభ్రంగా మామూలుగా లేదు. వన్ మ్యాన్ షో కేసీపీడి. అరే సినిమా గురించి చెప్పే ముందు సినిమా గురించి చెప్పే సినిమా గురించి ఒకసారి సినిమా గురించి చెప్పే ముందు ఒక్క నిమిషం ఒకసారి డైలాగ్ వినండి రా. అరే డైలాగ్ వినండి. అరే డైలాగ్ చెప్తాను వినండి ఒకసారి. వినరా రివ్యూ చెప్తాను అన్నా. అరే ఆగరా డైలాగ్ చెప్పను ఒకసారి. అరే ఒకసారి ఒక్క నిమిషం 2 డైలాగ్ చెప్తా చూడండి. ఇక్కడి నుంచి ఒకసారి ఉండరా. ఇక్కడి నుంచి మా ఇంటికి 4 కిలోమీటర్ల దూరం. ఇప్పుడే చూశాను గుంటూరు కారం. ఒకసారి గాలిపోవటానికి ఉంటుంది దారం. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గుంటూరు కారం. గుంటూరు మిర్చి మహేష్ బాబు అంటే ఫ్యాన్స్ పిచ్చి. ఒక సినిమా అడిగి తెలుసుకోకూడదు, చూసి తెలుసుకోవాలి. మా ఫ్రెండ్స్ అందరికీ మీరు కల్ట్ చూపించండి కాదు, కల్ట్ మాస్ చూపించా. కింద మీద ఊపు ఇప్పుడు డైలాగ్లు అయిపోయి మూవీ రివ్యూ చెప్పుదాం. మూవీకి వచ్చినప్పటికి స్టార్టింగ్ వచ్చింది సినిమా బాగానే ఉంది, అందరం ఫ్యాన్స్ ఎంజాయ్ చేసాం. మహేష్ బాబు ఎంట్రెన్స్ వచ్చినప్పుడు మాత్రం సూపర్. ఇన్ని సినిమాల్లో మహేష్ బాబు డాన్స్ కన్నా ఈ సినిమాలో చాలా అదర కొడుతారు. డాన్స్ కొన్ని వేరియేషన్ లో పోకిరిలా కనబడతాడు. మహేష్ బాబు చూస్తే పోకిరిలా కనబడతాడు. క్లాస్ కాదు, ఫుల్ మాస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్కడికి పోలీసు రాడు, పోకిరి వచ్చాడు. మన దేవుడే రమణ గారు దప్ప బాక్స్ ఆఫీస్ అప్ప. బాగుందనా ఎంటర్టైన్మెంట్. మహేష్ బాబు కొత్తగా ఉన్నాడు. డ్యాన్స్ ఫస్ట్ స్టార్టింగ్ మూవీస్లో చూసాం మహేష్ బాబుది వంశీ. ఆ టైంలో బాగా నచ్చింది. ఇప్పుడు ఇంకా బాగా వేసారు అనిపించింది. నేనైతే పక్క పవన్ కళ్యాణ్ అభిమాని, మహేష్ బాబు అభిమాని కూడా కాదు, అది కూడా చెప్తున్నాను. సినిమా అయితే బ్లాక్ బస్టర్. సినిమా యాక్చువల్గా అయితే 1 మ్యాన్ షో మహేష్ బాబు. బట్ త్రివిక్రమ్ కూడా కనబడితే మాత్రం అంటారు జనాలు. కరెక్ట్గా చెప్పండి. సినిమాలో మిస్టేక్స్ సినిమా యాక్చువల్గా ఏంటంటే మహేష్ బాబు మొత్తం ఫ్రేమ్ అంతా తీసుకొచ్చాడు. మహేష్ బాబు మొత్తం తీసుకొచ్చాడు. మొత్తం అంతా బాగానే ఉంది సినిమా. 1 మ్యాన్ షో సంక్రాంతికి అల్టిమేట్ గా సినిమా బాగుంది. కాకపోతే కొంచెం పవర్ తగ్గింది మా వాడు దాంట్లో. త్రివిక్రమ్ డైరెక్షన్ లో కొంచెం కష్టం ఉందా మహేష్ బాబుదే. బ్లాక్ బస్టర్ సూపర్ స్టార్ 1 మ్యాన్ షో. రావణగాడు సూపర్ డాన్స్. ఓకే బాగుందండి. బాగుంది, చాలా బాగుంది. డాన్స్ బాగా చేస్తారు. 3 సాంగ్లు చాలా బాగున్నాయి. డాన్స్ బాగుందండి. డాన్స్ ఒకటే కేసీపీడే సూపర్. జై బాబు. నైస్ నైస్. జై బాబు. జై బాబు బాగుందన్న. జై బాబు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని రిపీట్ చేసుకొని వచ్చాడు. సూపర్ ఎరదీసాడు. మొత్తం బాగుంది. సినిమా అంతా సూపర్ గా చేశాడు. కానీ తమ్మనగడికి మటుకు బాంబులు ఉండదు. అడిగి మడతడిపోద్ది అడిగి ఈసారి. సూపర్ 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 సూపర్.
సూపర్ మూవీ సూపర్ హిట్ అన్న సూపర్ వన్ మ్యాన్ షో బుర్రపాడు సూపర్ హిట్ సూపర్. సూపర్ సూపర్ చాలా బాగుంది. బాగాలేదు. సూపర్ సూపర్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ సినిమా థియేటర్ మొత్తం పేపర్లో ఇల్లు ఏరుకోలేదు. బ్లాక్ బస్టర్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మూవ్స్ అని చాలా బాగున్నాయి. బాగుందండి. ఏడుపు వచ్చేసింది. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. బాబు సాగు కొట్టాడు భయ్యా. సూపర్. సూపర్ 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 అన్న సినిమా. షిట్ బుర్రపాడి చాలా బాగుంది. సంక్రాంతి ఫీస్ట్ 100%. సూపర్. సంక్రాంతి పండుగ చాలా బాగుంది సార్. బాగుంది సూపర్. బొమ్మ బ్లాక్ బస్టర్. సూపర్ అన్న మూవీ. సంక్రాంతి బాబుదే సూపర్ సినిమా. మహేష్ బాబు 1 month. బాగుంది సూపర్ ఉంది. జై బాబు. బ్లాక్ బస్టర్ బాగుందన్న మాస్మిక్ సూపర్. చాలా బాగుంది. బాగుందండి. బాలే సూపర్. జై మహేష్ బాబు. బాగుందన్నా. పెట్టు ఊరుకో కుర్చీ బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్. సూపర్. సినిమా కేక. అన్న బాబు ఎవడంటే వస్తాడన్న. జై బాబు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ హిట్. మహేష్ బాబు యాక్టింగ్ లో అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడు. డాన్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, థియేటర్ బదిలేసిపోయి. డాన్స్ అయితే సూపర్ హిట్. అంటే మనం బయట కటౌట్లో చూస్తే ఆయన బీడీ తాగే స్టైల్ కానీ అన్నీ ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమాలు ఎలా ఉంటాయి ఆ రేంజ్? భాష అగ్గిపెట్టి ఎలా కొడతాడే లాస్తుంది. సూపర్. గుంటూరు కారం ఇచ్చి విజువల్స్ మొత్తం చాలా బాగుంది. గుంటూరుకి హైదరాబాద్కి అలా తిరిగేస్తారు అన్నమాట. డాన్సెస్ ఇంకా శ్రీలీల కన్నా బాగా చేశాడు, కానీ శ్రీలీల నాకు నచ్చలేదు. మహేష్ బాబు చాలా బాగా చేశాడు. సో ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. సంక్రాంతి ఫిల్మ్ అందరితో వెళ్ళి చూడొచ్చు. Super movie, super dance, super worth all the hype. We enjoyed the movie so much. మహేష్ బాబు గారి డాన్స్ చూసారు కదా, చాలా బుర్రపాడు డాన్స్. థియేటర్ లో ఎవ్వరు కూర్చోలేదు. We all also started dancing. It was super fun. జై బాబు, జై బాబు, జై బాబు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అండి. సో ఈ మూవీ ఫ్యామిలీతో చూసిన తగినగా ఉంది. సో ఫాదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. మహేష్ బాబు ఎప్పుడు తీసినా ఈ రీసెంట్ టైమ్స్లో చాలా సెంటిమెంట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ వర్త్ వాచింగ్ విత్ యువర్ ఫ్యామిలీ. పండక్కి విజయం అనుకోవచ్చా? పెద్ద విజయం అనుకోవచ్చా? ఎస్, పండక్కి దిస్ డెఫినెట్లీ ఇన్ ద వార్
కంపల్సరీగా విన్ అవ్వచ్చు. మహేష్ బాబు గారి స్టైల్ కానీ ఫైట్స్ కానీ అన్నీ ఎలా కనిపిస్తుంది? ఆయన స్టైల్, ఆయన గ్రేస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మదర్ దగ్గర నుంచి ఈవెన్ మా జనరేషన్, ఈవెన్ మేబీ మా కిడ్స్ కూడా ఆయన ఇదే రేంజ్లో సపోర్ట్ చేస్తామని మేము అనుకుంటున్నాం. ఆయన కొంచెం మాస్ లుక్లో కనిపించారు కదా, ఎలా కనిపిస్తుంది ఆ మాస్ లుక్? ఆ స్లాంగ్ అయితే చాలా మంది హీరోస్కి యాప్ట్ అవ్వదు, బట్ మహేష్ బాబు గారికి కొంచెం యాప్ట్ అయింది మూవీ. స్లాంగ్ కూడా కొంచెం మాస్ లుక్ అనమాట, కొంచెం డిఫరెంట్ లుక్, బాగుంది. ఫ్యామిలీతో కలిపి వాచ్ చేయాల్సిన మూవీ. రమణ గారు క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? రమణ గారు కంటే రాము క్యారెక్టర్ బాగా నచ్చింది. అముక్త మాల్యద కంటే అమ్ము క్యారెక్టర్ బాగుంది.